నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు కాంగ్రెస్ బీజేపీ నేతలు ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. ఇదంతా తప్పుడు ప్రచారమని, గులాబీ పార్టీని వీడే ప్రసక్తి లేదని ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాతో పాటు పలు ఛానల్లో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను కేసీఆర్ వెంటే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల హస్తం పార్టీ, కమలం పార్టీ నేతలు తనను పార్టీలోకి ఆహ్వానించింది వాస్తవమేనని, మల్కజ్గిరి ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పడం జరిగిందని తెలియజేశారు. కానీ తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని, పార్టీ మారే అవసరం అంతకన్నా లేదని, కేసీఆర్ వెంటనే ఉంటానని పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడతానని చెప్పారు. పార్టీని నమ్ముకొని పని చేశానని, ఇకపై కూడా భవిష్యత్తులో కూడా ఇదే పార్టీలో కొనసాగుతానని చెప్పుకొచ్చారు. ఇక భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు సీఎం కేసీఆర్ కు చెప్పే నిర్ణయం తీసుకుంటా తప్ప చిల్లర రాజకీయాలు చేయనని చెప్పారు. ఇక ఈ విషయంలో అనవసర రాద్ధాంతం అవసరం లేదని, తాను పార్టీలోనే కొనసాగుతానని మరోసారి స్పష్టం చేశారు మర్రి జనార్దన్ రెడ్డి. పార్టీ మారుతున్నాని కొన్ని వదంతులు వస్తున్నాయి. రాజకీయంగా కొన్ని వదంతులు సంబంధం లేకుండా ఒకసారి వస్తుంటాయి. నేనుగా ఇప్పటివరకు ఎవరిని సంప్రదించలేదు. ఎవరు కొన్ని పార్టీలు నన్ను అడిగినాయి, పోటీ చేస్తారా, మల్కాజ్గిరి ఇంట్రెస్ట్ ఉందా, మామూనార్ ఎంపీకి ఇంట్రెస్ట్ ఉందా. నా టీఆర్ఎస్ పార్టీ కూడా నన్ను అడిగింది. కానీ పోటీ చేయాలా వద్దా, అసలు రాజకీయాలు ఉండాలా వద్దా, అసలు ఈ రాజకీయాలు పోటీ చేయాలా, 4 సంవత్సరాలు ఖాళీగా ఉండాలా, ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. భయపడి నేను ఎమ్మెల్యేని కాదు. నేను పార్టీ ఎమ్మెల్యేను గెలిచి పార్టీ మారితే దానికి పెద్ద వార్త ఉంటుంది. ఓడిపోయినటువంటి వ్యక్తి నేను. పార్టీ ఓడిపోయినంత మాత్రాన 2 రోజులకి పార్టీ మారుతారనుకోవడం అది మంచి పద్ధతి కాదు. నిర్ణయం ఇంకా నేను ఏం తీసుకోలేదు. తీసుకుంటే డైరెక్ట్గా కేసీఆర్ దగ్గర పోతా, నేను పార్టీ మాత్రం చెప్తే